Friends, welcome to the Jobs Adda Find Your Future. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ ఎవరైతే బీఈఆర్ బీటెక్ కంప్లీట్ చేసుకునేసి జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అప్లికేషన్ స్టార్ట్ డేట్ మీరు నోటిఫికేషన్లో చూస్తున్నట్టు ఈ మంత్ 24th అప్లికేషన్ ఓపెన్ అయింది. అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎవరిని హైరింగ్ చేస్తుంది అంటే ప్రొబేషనరీ ఆఫీసర్స్ని హైర్ చేస్తుంది. అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక పిఎస్యు అనమాట. ఇది ఒక నవరత్న పిఎస్యు. లైక్ ఎవరైతే మాకు ఒక గవర్నమెంట్ జాబ్ లాంటి ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి పిఎస్యూస్ ఆర్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. మీకు ఒక మంచి రివార్డింగ్ కెరియర్ అనేది, మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి పిఎస్యూస్లో ఉంటాయి. సో ఈ బిఈఎల్ అనేది ప్రొబేషనరీ ఆఫీసర్స్ని హైర్ చేస్తుంది. వేరియస్ స్ట్రీమ్స్లో చూసుకుంటే మనకి ట్రిపుల్ మెకానికల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఈసీఈ ఈ 4 స్ట్రీమ్స్లో బిఈఎల్ అనేది హైర్ చేస్తుంది. సో టోటల్లీ ఇఫ్ యు సీ 340 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నట్టు ఇక్కడ సెక్షన్ వైజ్ అంటే స్పెషలైజేషన్ వైజ్ కూడా ఏ స్పెషలైజేషన్ లైక్ ఈసీఈ చూసుకుంటే 175, మెకానికల్ ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఇచ్చారు. అండ్ సిటీసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద శాలరీకి వచ్చేటప్పటికి మీకు 13 lakhs ప్యాకేజ్ అనేది ఉంటుంది. బేసిక్ శాలరీ అనేది అరౌండ్ 40 lakhs నుంచి వేరీ అవుతుంది. విత్ ఆల్ ద బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. రిచ్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఏవైతే గవర్నమెంట్ ఆఫీసర్స్కి వస్తాయో అలాంటి బెనిఫిట్సే వస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ అనమాట. ఏజ్ యాజ్ ఆన్ ఈ నోటిఫికేషన్ ఈ మంత్ 1st మీరు 25 years ఎవరైతే అన్రిజర్వ్డ్ యూఆర్ ఉంటారో వాళ్ళు 25 years కట్ ఆఫ్ అనేది ఉంటుంది. వేరాస్ ది అదర్ కేటగిరీస్కి చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ అదర్ కేటగిరీస్కి ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే అన్రిజర్వ్డ్కి మొత్తం 139 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ 340 వేకెన్సీస్ అనేది చూపిస్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఎప్పుడంటే 14th నెక్స్ట్ మంత్ 14/11/2025 వరకు అప్లికేషన్ అనేది ఓపెన్గా ఉంటుంది. నైట్ 11:59 వరకు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ యూస్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ టేక్ మీరు చూస్తే పోస్టింగ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ మనకు చుట్టుపక్కలలోనే లైక్ ఆంధ్రప్రదేశ్లోనే మంచి ప్లేసెస్ ఉన్నాయి. లైక్ మచిలీపట్నం, హైదరాబాద్ అయితే తెలంగాణ, జగ్గైపేట, చెన్నై. సో మనకి నియరెస్ట్ ప్లేసెస్లోనే ఉంటుంది. బట్ అది మేనేజ్మెంట్ డిస్క్రిప్షన్ అనమాట. వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పోస్టింగ్ అనేది ఎక్కడొచ్చినా కూడా మేనేజ్మెంట్ డిస్క్రిప్షన్ ప్రకారం రెడీగా ఉండాలి. లాస్ట్ డేట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు నెక్స్ట్ మంత్ 14th అనేది లాస్ట్ డేట్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూస్తే మనకి 1000 ప్లస్ జిఎస్టీ మొత్తం కలుపుకునేసి 1180 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్కి వస్తే ఫస్ట్ సిబిటి అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫాలోడ్ బై ద పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో సిబిటీలో మొత్తం 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్లో 2 hours ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది. ఇందులో 100 క్వశ్చన్స్ మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాయి. ఈసీఈ అయితే వాళ్ళ కోర్ రిలేటెడ్, మెకానికల్ కోర్ రిలేటెడ్, అలా ఎలక్టివ్ వైజ్ కోర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి 100. అండ్ 25 అనేది మాత్రం జనరల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాంటి వాటి నుంచి 25 క్వశ్చన్స్ జనరల్ వాటి నుంచి వస్తాయన్నమాట. నెక్స్ట్ వీటిలో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఎవ్రీ రైట్ ఆన్సర్కి 1 mark అనేది ఉంటే రాంగ్ ఆన్సర్కి 0.25 1/4 మార్క్స్ అనేవి డిడక్ట్ అనేది అవుతాయి. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇఫ్ మీరు చూస్తే ఇంగ్లీష్ అండ్ హిందీ
బైలింగ్వల్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. అండ్ సిలబస్ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ కిందనే సిలబస్ అనేది కంప్లీట్గా మెన్షన్ చేసి అనేది ఇచ్చాడు. నేను ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అడ్వర్టైజ్మెంట్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ కైండ్లీ ఒకసారి గోత్రూ అయ్యి ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్స్ ఎగ్జామ్కి మాత్రం ఎలాంటి రియంబర్స్మెంట్ అనేది ఉండదు. వేరాస్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో నియరెస్ట్ ఫేర్ నుంచి వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు చూసుకుంటే మనకి ఏపీలోనే దగ్గర లొకేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇట్లా నియరెస్ట్ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్లా బయట స్టేట్కి వెళ్ళి రాసుకోవాలి అనాల్సిన అవసరం ఏమి లేదు. సో అప్లికేషన్కి ఎగ్జామ్ కూడా మన ఓన్ స్టేట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బాండ్ అనమాట. లైక్ వన్స్ మీరంతా సెలెక్ట్ అయిపోయిన తర్వాత 6 months ఓజేటీ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో 2 years ఆ పిఎస్యుకి మీరు కమిటెడ్గా ఉండాలి. విత్ 2 lakhs డిస్క్రిప్షన్ అనేది బాండ్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇది ఒక నవరత్న కంపెనీ అండ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ పెర్ఫార్మింగ్ పిఎస్యు. ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద బీటెక్ పీపుల్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నారో. సో ఈ ఆపర్చునిటీ అనేది మీరు యూజ్ చేసుకోండి. నేను ఈ అప్లికేషన్ లింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు అప్లై చేసుకోవటానికి అప్లికేషన్ లింక్ అండ్ నోటిఫికేషన్ రెండు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసి యు గివ్ యువర్ బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్. సో మీకు ఈ కంటెంట్ అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది న్యూలీ ఫామ్ చేసిన వీడియో, ఇది న్యూగా స్టార్ట్ చేసిన ఛానల్ అండ్ నాకు మీ సపోర్ట్ అనేది అవసరం. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్